రామలక్ష్మణులు విశ్వామిత్రునితో వెళ్ళుట. రామలక్ష్మణుని వెంట తీసుకుని విశ్వామిత్రుడు బయలుదేరాడు. రామలక్ష్మణులతో బయలుదేరిన మునీంద్రుడు సరయూ నది దక్షిణ తీరం వైపు ప్రయాణించి ఒకచోట ఆగి, రామ, మనసును ప్రశాంతంగా ఉంచి ధ్యాన నిమగ్నుడివై ఈ సరయూ నది జలాల్లో స్నానమాచరించి రండి అని చెప్పాడు. విశ్వామిత్రుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులిద్దరూ నదీ స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన ఎదురుగా కూర్చున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, కుమారులారా, నేను ఉపదేశించే బల, అతిబల అనే విద్యలు చాలా గొప్పవి. వీటి వలన ఆకలి దప్పులు, వ్యాధులు రాకుండా యుద్ధ సమయంలో విజయము, ఇంకా ఎన్నో విధాలుగా మీకు సహాయపడగలవు. భక్తితో స్వీకరించు అని చెప్పి ఆ విద్యలను వారికి ఉపదేశించాడు. విశ్వామిత్రుని ముఖము నుండి ఒక కాంతి పుంజము బయలుదేరి రామలక్ష్మణుల్లో ప్రవేశించింది. ఆ విధంగా విశ్వామిత్రుడు వారికి ఆ విద్యలను ఉపదేశించాడు. ఆనాటి రాత్రి సరయూ నది సమీపమునే పచ్చిక బయళ్ళలో నిద్రించారు. తెల్లవారుతుండగా విశ్వామిత్ర మహర్షి వారిని మేలుకొలిపాడు. కౌసల్య తనయ, తెల్లవారబోతుందయ్యా, సంధ్యావందనం చేయాలి, మేలుకో నాయనా అని లేపగానే రామలక్ష్మణులిద్దరూ నిద్రలేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి మునికి నమస్కరించి ప్రయాణం సాగించారు. అనంగదేశం దాటి సాయంత్రానికి గంగా సరయూ నదుల సంగమ ప్రాంతం చేరి ఆ రాత్రి అక్కడే విశ్రమించి అక్కడి ఋషుల ఆతిథ్యం స్వీకరించి గంగా నదిని దాటి దక్షిణంగా సాగుతూ అరణ్యంలో అడుగుపెట్టారు. తాటక వధ. రామలక్ష్మణులిద్దరూ విశ్వామిత్రుని వెంట నడుస్తున్నారు. ఆ మునీశ్వరుడు వారికి పుణ్యపురుషుల గాథలను చెబుతూ ఇంకా ఎన్నో విషయాల గురించి వారికి తెలియజేస్తూ అరణ్య మార్గాన బయలుదేరారు. అది అతి భయంకరమైనటువంటి అడవి, క్రూర జంతువులకు నిలయం. నాయనలారా, ఒకనాడు ఈ ప్రదేశమంతా ఎంతో సుందరంగా ఉండేది. ఈ ప్రాంతానికి తాటక అనే రాక్షసి చేరింది. తాటక తండ్రి తపశ్శక్తితో బ్రహ్మను ప్రసన్నుణ్ణి చేసుకుని తాటకను కుమార్తెగా పొందినప్పుడు బ్రహ్మ అనుగ్రహం వల్ల ఈ తాటకకు 1000 ఏనుగుల బలం ప్రాప్తించింది. దాని కొడుకు మారీచుడు. తల్లి కొడుకులిద్దరూ ఈ ప్రాంత ప్రజలందరినీ ఆరగించేశారు. అందువలన ఇది బీడుపడిపోయి అరణ్యంగా మారింది. మనం వెళ్ళే దారిలో అది మనకు ఎదురవుతుంది. దానిని సంహరించాలి. స్త్రీజాతిని చంపితే పాపం వస్తుందని సందేహించకు. ఋషులను, గోవులను హింసించే తాటక క్రూర జంతువుతో సమానం. ఆడది అని ఆలోచించకు. లోక కళ్యాణం కోసం చేసే పని వల్ల ఏ పాపం రాదు. ప్రజారక్షణ రాజధర్మం అని తెలియజేశాడు విశ్వామిత్రుడు. రాముడు మహర్షికి నమస్కరిస్తూ, మహర్షి, మా తండ్రి గారి ఆదేశానుసారం మీరు ఏమి చెప్పినా చేయడం మా కర్తవ్యం అని బాణం తీసి నారి సారించాడు. ఆ ధ్వనికి అడవిలోని జంతువులన్నీ అదిరి వాటి స్థానాల్లో దాక్కున్నాయి. తాటక కూడా ఆ శబ్దానికి ఒక్క క్షణం చలించి ఆ శబ్దం వచ్చిన దిశగా బయలుదేరింది. కొద్ది క్షణాలలోనే రామలక్ష్మణులను సమీపించి, ఆహా, ఈరోజు ఏమి నా భాగ్యము! వేటాడకుండానే నా ఆహారం నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని రాముని మీదకు దూకబోయింది. వెంటనే విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు రక్షణ కల్పించే మంత్రాలు పఠించాడు. తాటక అదృశ్యమై రాళ్లవాన కురిపిస్తే రామలక్ష్మణులు సునాయాసంగా ఆ రాళ్లను దూరంగా పడే విధంగా చేశారు. తాటక భీకర గర్జన చేస్తుంది. రామలక్ష్మణులు ఎదుర్కొంటున్నారు. సంధ్యా సమయం కావస్తున్నది. అప్పుడు విశ్వామిత్రుడు, రామచంద్ర, సంధ్యాకాలంలో రాక్షసులకు బలం పెరుగుతుంది. ఆలస్యం చేయక దాన్ని వెంటనే సంహరించు అన్నాడు. రాముడు ఆలస్యం చేయకుండా శబ్దవేదిని సంధించాడు. ఆ దాటికి తాళలేక తాటక విలవిలలాడి ప్రాణాలు వదిలింది. విశ్వామిత్రుడు మహానందపడ్డాడు. దేవతలంతా విశ్వామిత్రుని పొగుడుతూ రామునిపై పూలవాన కురిపించారు. విశ్వామిత్రుడు సంతోషంతో, రామచంద్ర, ఈ లోకంలో ఎంతటి వారినైనా సంహరించడానికి నీకు తగిన అస్త్రాలను ఉపదేశిస్తాను అని చెప్పి ఆయా మంత్రాలను ఉపదేశించి
దివ్య సుందర రూపులైన రామలక్ష్మణులతో తన ఆశ్రమం చేరాడు. ఆశ్రమవాసులు వారికి స్వాగత మర్యాదలు చేశారు. యాగ సంరక్షణ, మారీచ సుబాహుల వధ. విశ్వామిత్రుని రాకతో ఆశ్రమంలోని ఋషులు యాగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. యాగదీక్ష క్రతువు 6 రోజులు సాగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుల వారు మౌన దీక్షలో ఉంటారు అని మునులు రామలక్ష్మణులకు తెలియజేశారు. అందరూ మహా ఆనందంతో యాగదీక్ష ప్రారంభించారు. రామలక్ష్మణులు కంటికి రెప్పలా అప్రమత్తులై యాగరక్షణ భారం వహించారు. 5 రోజుల యాగదీక్ష నిర్విరామంగా సాగి 6వ రోజుకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో యాగం పూర్తి కానున్న సమయానికి ఆకాశంలో పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ కారుమబ్బులు వంటి దేహాలతో మారీచ, సుబాహులు తమ రాక్షస సేనతో రాసాగారు. అది గమనించిన రాముడు మానవాస్త్రం విడిచాడు. ఆ అస్త్రధాటికి తాళలేక మారీచుడు పోయి సాగర తీరాన పడ్డాడు. అది చూసి సుబాహుడు ఆవేశంతో రాసాగాడు. దాని మీదకు ఆగ్నేయాస్త్రాన్ని వదిలి సుబాహుణ్ణి భస్మం కావించాడు. వాయువ్యాస్త్రంతో రాక్షస సేనను సంహరించాడు. ఏ ఆటంకం లేకుండా యాగం పూర్తి అయింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సంతోషంతో ఆశీర్వదించాడు. సీతాదేవి వృత్తాంతం. జనక మహారాజు మిథిలా నగరాన్ని రాజధానిగా విదేహ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని, రాజఋషిగా పేరుగాంచాడు. ఆయన సంతానం కోరి ఒక యజ్ఞం చేయ తలపెట్టి యజ్ఞభూమిని దున్నుచుండగా నాగలి చాలులో ఒక బంగారు పెట్టె దొరికింది. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక పసిపాప ఉంది. చంద్రబింబంలా వెలిగిపోతున్న ఆ పాపను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ సంతానం లేని జనకుడు అమితానందంతో ఆమెను పెంచుకున్నాడు. నాగలి చాలులో లభించిందని కనుక ఆమెకు సీత అని నామకరణం చేశాడు. జనకుని పుత్రిక కాబట్టి ఆమెకు జానకి అని, మిథిలా నగర రాజపుత్రిక కాబట్టి ఆమెకు మైథిలి అనే పేర్లు స్థిరపడినవి. లక్ష్మీదేవియే సీతగా భూలోకాన్న అవతరించింది. రూపంలో చాలా చక్కనిదైన సీతను జనకుడు చాలా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. యుక్త వయసు వచ్చిన సీతాదేవికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు జనకుడు. సీతకు తగిన వరుని కోసం వెదకసాగాడు. జనక మహారాజు ఇంట్లో తన పూర్వీకుల నుండి లభించిన ఒక శివధనుస్సు ఉంది. అది ఎంతో బరువైంది. మహాపురుషులు తప్ప ఎవ్వరూ ఎత్తలేరు. ఒకరోజు సీతాదేవి తన చెలికత్తెలతో ఆటలాడుతూ పూబంతి చెండు ఆ శివధనుసు క్రిందికి వెళ్ళగా సీత ఆ ధనుస్సును ఎత్తి ప్రక్కకు పెట్టి పూచెండును తీసుకుని మళ్ళీ ధనుసును యథాస్థానంలో ఉంచింది. ఆ విషయం తెలుసుకున్న జనక మహారాజు ఆశ్చర్యంతో ఈమె మానవ మాతృరాలు కాదు, దేవతా సంభూతురాలు అనుకున్నాడు. సీత కోసం తగిన వరుణ్ణి ఎంపిక చేయుటకు సీతాదేవే సహకరించినదిగా భావించి శివధనుసును ఎత్తి ఎక్కుపెట్టిన వీరునికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. కానీ ఎంతోమంది వీరులు దానిని ఎత్తలేకపోయారు. రోజులు గడిచిపోతుంది. జనకుడు సీతకు వివాహం చేయలేనేమో అని విచారంతో దిగులుతో కూడా ఉన్నాడు. అహల్య శాప విమోచనము. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రయాణ బడలిక తెలియకుండా వారు ప్రయాణించే మార్గాల గురించి, స్థలాల గురించి కథలుగా చెబుతూ ఉంటే వాటిని రామలక్ష్మణులు శ్రద్ధగా, ఆసక్తిగా వింటూ నడక సాగిస్తున్నారు. అలా మిథిలా నగరానికి బయలుదేరుతూ ఆ ప్రాంతంలోని రమణీయ దృశ్యాలను, ప్రకృతిని చూస్తూ రామలక్ష్మణులు సంబరపడుతున్నారు. మార్గమధ్యములో గౌతమ మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక రాతి బండ శ్రీరాముని పాదాలకు తగిలింది. ఆశ్చర్యం! రాముని పాదం తగిలిన ఆ శిల త్రిలోక సుందరిగా మారిపోయింది. ఆమె వినయపూర్వకంగా రామునికి, విశ్వామిత్రునకు ప్రణామాలు చేసింది. శ్రీరాముని భక్తితో పూజించింది. రాముడు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. అప్పుడు విశ్వామిత్రుడు రామునికి అహల్య శాప వృత్తాంతం ఇలా చెప్పసాగాడు. ఆయన రామచంద్ర, అహల్య బ్రహ్మమానస పుత్రిక, గౌతమ మహర్షి భార్య, మహాపతివ్రత. కామమోహితుడైన ఇంద్రుడు అహల్యను పొందుగోరి ఒకరోజు గౌతమ మహర్షి తెల్లవారుజామున లేచి నదీ స్నానానికి వెళ్ళాడు. అది గమనించిన ఇంద్రుడు
గౌతమ మహర్షి రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్య వద్దకు చేరుకున్నాడు. భర్త తిరిగి వచ్చారనుకుని అహల్య భర్తకు ఉపచారాలు చేస్తుంది. అంతలో గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు. తన రూపంలో తన భార్యతో కలిసి ఉన్న ఇంద్రుణ్ణి చూసి కోపాద్రిక్తుడై ఇంద్రుణ్ణి వృషణహీనుడు అవుతావని, అహల్యను రాతిబండగా మారిపోమ్మని శపించాడు. అయితే ఇందులో అహల్యకు ఏ పాపం తెలియదని గ్రహించి శ్రీరాముని పాదాలు తగిలిన వెంటనే మానవ శరీరం పొందగలవని శాప విమోచనం ఇచ్చాడు. ఆనాటి నుండి గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో రాతిబండగా మారిపోయింది ఈ మహాసాధ్వి. ఈరోజు నీ పాదస్పర్శతో నిజరూపం లభించింది అని చెప్పాడు. ఆ సమయంలోనే గౌతమ మహర్షి కూడా అక్కడకు వచ్చాడు. ఆ విధముగా మళ్ళీ ఆ ముని దంపతులు కలుసుకున్నారు. గౌతమ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ మిథిలా నగరానికి చేరుకున్నారు. సీతా స్వయంవరం. సీతా స్వయంవరం సందర్భంగా మిథిలా నగరానికి తరలివచ్చిన మహారాజులందరినీ స్వాగతిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న జనక మహారాజునకు విశ్వామిత్రుల వారు పరివారంతో నగరానికి వచ్చారని కబురు వచ్చింది. వెంటనే జనక మహారాజు విశ్వామిత్రునికి ఎదురు వెళ్ళి గౌరవంగా స్వాగత సత్కారాలు చేసి సుఖాసీనులు గావించారు. తరువాత ప్రక్కనే ఉన్న మోహనాకారులైన రామలక్ష్మణులను చూచి, మహాత్మా, వీరు ఎవరు అని అడగగా, వీరిద్దరూ దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు. నా యాగ సంరక్షణార్థం వారిని నేను తీసుకువచ్చాను అని తెలియజేశాడు. జనకుడు మరింత ఆనందించి రామలక్ష్మణులకు గౌరవ మర్యాదలు, అతిథి సత్కారాలు చేయడానికి ప్రత్యేకంగా పరివారాన్ని నియమించాడు జనకుడు. మరుసటి రోజున సీతా స్వయంవరం జరుగుతుంది. మిథిలా నగరాధిపతి జనక మహారాజు, ఆయన ప్రక్కన అతని కుమార్తె సీత ప్రత్యేక ఆసనంపై కూర్చుని ఉంది. పలు దేశాల రాజకుమారులు వరుసగా వారికి కేటాయించిన ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. సభా ప్రాంగణంలో మధ్యగా ఎత్తైన వేదికపై శివధనుస్సు ప్రకాశిస్తుంది. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సభలోనికి ప్రవేశించి వారికి కేటాయించిన ఆసనాల్లో ఆసీనులైనారు. అప్పుడు జనకుడు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు: వీరులారా, రాకుమారులారా, ఈ సభా మధ్యమున ఉన్న శివధనుసును ఎక్కుపెట్టిన వారిని నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం జరిపిస్తాను అని ప్రకటించాడు. ఎందరో మహారాజులు, యువరాజులు, యోధానుయోధులు శివధనుసును ఎక్కుపెట్టలేకపోయి సిగ్గుతో తలలు వంచుకుని సభలో కూర్చున్నారు. కొంత సమయం తరువాత విశ్వామిత్రుడు రాముని వైపు చూచి శివధనుసును ఎక్కుపెట్టమని చెప్పాడు. విశ్వామిత్రుని ఆశీస్సులతో రాముడు లేచి సభ మధ్యలోకి వెళ్ళాడు. సభలోని రాజులందరూ ఈ బాలుడు శివధనుసును ఎక్కపెట్టగలడా అని గుసగుసలాడుకుంటూ ఉన్నారు. రాముడు శివధనుసు వద్దకు వెళ్ళి దానికి భక్తితో నమస్కరించి ఒక్క చేత్తో శివధనుసును ఎక్కుపెట్టడమే కాదు, వింటిత్రాడును లాగాడు. అది 2 ముక్కలు అయ్యింది. సభలో నిశ్శబ్దం గోచరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. జనక మహారాజు సీతాదేవి వెంటరాగా రాముని వద్దకు వచ్చి వరమాలను రాముని మెడలో వేసింది సీతాదేవి. సీతారాముల కళ్యాణం. జనక మహారాజు విశ్వామిత్రుని వద్దకు వచ్చి సంతోషంతో ఆశ్చర్యం అనుకున్న కార్యాన్ని అవలీలగా సాధించిన దశరథ తనయునికి నా కుమార్తె జానకిని ఇచ్చి వివాహం జరిపించుటకు అనుమతించండి. అయోధ్యకు నా సేనా నాయకులను పంపి దశరథుని ఆహ్వానించాలి అన్నాడు. అందుకు విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఆమోదించాడు. వెంటనే జనకుడు అయోధ్యకు దూతలను పంపాడు. విషయం దశరథ మహారాజుకు తెలియజేసి వారిని సగౌరవంగా వివాహం జరిపించుటకు రావలసిందిగా ప్రార్థించాడు. దశరథ మహారాజు సంతోషంతో వశిష్ఠ, వామదేవాది గురువులతో, మంత్రులతో సంప్రదించి వారి అనుమతి పొంది మంత్రి, పురోహిత పరివారంతో బయలుదేరి 4 రోజుల్లో మిథిలా నగరం చేరుకున్నాడు దశరథుడు. జనక మహారాజు మహా ఆనందంతో వారికి ఎదురు వెళ్ళి స్వాగత మర్యాదలు చేసి కుశల ప్రశ్నలతో రాజభవనంలో విడిది ఏర్పాటు చేయించాడు. మంత్రి సుమంతుణ్ణి పిలిచి దశరథుని విడిదికి వెళ్ళి ఆయన్ని సకుటుంబంగా ఇక్కడకు ఆహ్వానించి తీసుకురమ్మని పంపాడు. దశరథుడు, ఆయన 3 రాణులు, కులగురు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అందరూ జనకుని మందిరం చేరారు. రఘువంశ ప్రతిష్ఠ గురించి
వివరాలు వశిష్ఠుల వారు అవ్యక్త ప్రభువైన బ్రహ్మతో ప్రారంభించి దశరథుడి వరకు ఇక్ష్వాకు వంశ రాజవంశాన్ని చెప్పసాగాడు ఈ విధంగా. బ్రహ్మ, మరీచి, కశ్యపుడు, వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకువు, కుక్షి, వికుక్షి, భానుడు, అనరుణ్యుడు, పృథువు, త్రిశంకువు, తుందుమారుడు, యువనాశ్వుడు, మాదంత, సుంసంధి, ధ్రువసంధి, భరతుడు, అసితుడు, సగరుడు, అజమంజుడు, అంశుమాంతుడు, ప్రసేనజిత్తు, దిలీపుడు, భగీరథుడు, కాకుత్సుడు, రఘువు, ప్రబుద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, శీఘ్రగుడు, మరువు, ప్రసశుక్రుడు, అంబీరిషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథుడు, ఈయన పుత్రుడు శ్రీరాముడు. ఈ వంశంలో మొదటివాడు మనువు, వివస్వంత మహర్షి పుత్రుడు కాబట్టి వైవస్వత మన్వంతరంలో దశరథుడు 35వ తరంవాడు అని ముగించాడు. అది విన్న తరువాత జనకుడు తన వంశావళిని దశరథునికి వివరించాడు. ఆ వంశావళిలో మొదటి నుండి వరుసగా నిమి, మితి, జనకుడు, ఉదావసువు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహద్రథుడు, మహావీరుడు, దృష్టకేతువు, హర్యశ్యుడు, మరువు, ప్రతిందకుడు, కీర్తిరథుడు, దేవమేఢుడు, విబుధుడు, మహిద్రకుడు, కీర్తిమంతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హస్వరోముడు, తరువాత నేను 22వ వాడను, నా కుమార్తె సీత, నా తమ్ముడు కుశధ్వజుడు అని తెలియజేశాడు. ఇద్దరూ తమ తమ వంశాల్లోని గొప్పతనాన్ని, తమ పూర్వీకుల విషయాలన్నీ చెప్పుకున్నారు. అలాంటి మహనీయులు జన్మించిన వంశంలో పుట్టాం అని తమ పిల్లలు కూడా శిలా సంపదలతో, శౌర్య సంపదలతో, మంచి నడవడిక కలిగి వంశ గౌరవాన్ని కాపాడేవారుగా, ఇంటి పేరుని నిలబెట్టేవాళ్లుగా ఉంటారని భావించారు. ఇరు వర్గాల వారు తమ తమ వంశ చరిత్రలను తెలియజేసుకుని జనకుని పుత్రిక సీతను రామునికి, జనకుని అన్న కుమార్తె ఊర్మిళను లక్ష్మణునికి, జనకుని తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించుకున్నారు. వశిష్ఠ, విశ్వామిత్రాది మునులు కళ్యాణ ముహూర్తం నిర్ణయించారు. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళ స్నానములు చేయించి నూతన వస్త్ర ఆభరణములు ధరింపచేసి పెళ్లి కుమారులను చేశారు. శతానందుని ఆదేశానుసారం గంధ పుష్పములచే అలంకరించిన వేదిక దగ్గరకు మొలకలెత్తుతున్న నవధాన్యాలు నిండిన పాత్రలను, ధూప దీప శంఖపాత్రాలు, పేలాలు, అక్షతలు నిండిన పాత్రలు అక్కడకు చేర్చారు. దర్భలు పేర్చి అగ్నిని ప్రజ్వలింపచేసి వేదమంత్రాలతో హోమం సాగిస్తున్నారు వశిష్ఠ మహర్షులు వారు. రంగరంగ వైభవంగా దేదీప్యమానమైన వేదికపై మంగళ వాయిద్యాలు, దేవదుందుబులు మ్రోగుతుండగా వివాహాలు జరిగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మునులు, ఋషులు ఆశీర్వదించారు. సీతారాముల కళ్యాణంతో మిథిలా నగరం అంతటా సందడిగా ఉంది. ఎక్కడెక్కడి నుండో వివాహం చూడ్డానికి తండోపతండాలుగా జనం తరలివచ్చారు. సీతారాముల కళ్యాణం చూసి ఆనంద పరవశులైనారు. వివాహానంతరం దశరథుడు నూతన వధూవరులను వెంట తీసుకుని విడిది మందిరానికి చేరాడు. విశ్వామిత్రుడు ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే అందరినీ ఆశీర్వదించి తపోదీక్ష వహించడానికి హిమగిరీంద్రం బయలుదేరాడు. మరుసటి రోజు జనకుడు బంగారు పళ్ళాల్లో రత్నహారాలు, మణిభూషణాలు, పట్టు వస్త్రాలు, ఏనుగులు, గుర్రాలు తమ కుమార్తెలకు కానుకలుగా ఇచ్చి యోగ్యులైన దాసీ జనాన్ని కూడా వారితో పంపాడు. జనకుని వద్ద సెలవు తీసుకుని దశరథుడు నూతన దంపతులతో తన పరివారం వెంటరాగా అయోధ్య నగరానికి ప్రయాణమైనాడు. పరశురాముని గర్వభంగం. సీతారాముల కళ్యాణం తిలకించి ప్రజలంతా ఆనంద పరవశులైనారు. ఈ వివాహ సందర్భంగా మిథిలా నగరం అంతా కోలాహలంగా ఉంది. వివాహం అనంతరం దశరథుడు నూతన వధూవరులను వెంట తీసుకుని సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించిన తరువాత మరికొద్దిసేపట్లో అయోధ్య చేరుతాము అనుకుంటున్న సమయంలో ఆకాశం నుండి ప్రళయ గర్జనలు భయంకరంగా వినిపించాయి.
ప్రళయాగ్ని జ్వాలల కన్నులతో, తలపై జటాజూటం, భుజాన గండ్రగొడ్డలి, దివ్య తేజోమయ దేహంతో, మెరుపు కాంతుల ధనస్సు ధరించిన పరశురాముడు ఆ పెండ్లి బృందానికి ఎదురువచ్చాడు. ఆ భార్గవరాముణ్ణి చూస్తూనే వశిష్ఠాది మునులు అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి స్వాగత మర్యాదలు జరిపారు. వారి సత్కారాలు అందుకున్న పరశురాముడు శ్రీరాముని వైపు తిరిగి, దశరథనందన, నీ శౌర్య పరాక్రమాలు మమ్మల్నెంతో ఆశ్చర్యపరిచినవి. శివధనుసును విరిచి నాకు చాలా కోపం కలిగించావు. రామ, విశ్వకర్మ నిర్మించిన 2 దివ్యాస్త్రాల్లో అది ఒకటి. దాన్ని పరమేశ్వరునిచే త్రిపురాసుర సంహారానికి వినియోగించబడింది. అది మిథిలానగరం జనకుని మందిరంలో నీ చేతులతో విరిగింది. ఇది 2వది, వైష్ణవ ధనుస్సు. దీన్ని మా ప్రపితామహులైన రుచీకుల వారి వద్ద ఉంది. దీనికి బాణం సంధించి నాతో యుద్ధానికి సిద్ధపడు అని పరశురాముడు వెన్ను విరిచి నిలబడ్డాడు. అప్పుడు శ్రీరాముడు చేతులు జోడించి పరశురామునితో, ఆర్య, తాము పూజార్హులు. మా వంటి వారికి ముఖ్యముగా విప్రులను గౌరవించుటయే మాకు మంగళదాయకము. మన మధ్య పోరాటము అనర్థదాయకము అని అన్నాడు రాముడు. ఆ మాటలకు పరశురాముడు రాముడట రాముడు. ఎంతోమంది రాజులందరినీ ఎదుర్కొని ఓడించి వారి తలలను ఖండించిన పరశురాముడను రాముడని చెప్పుచుంటకు సాహసించుచుంటివి. నేనే రాముడను, పరశురాముడను. వేరొక రాముడు నా కళ్ళ ముందు కనిపించరాదు. కనిపించిన వాణ్ణి సంహరించక వదలను. పరమేశ్వరుడు నాకు గురుతుల్యులు. నీవు మదగర్వముచే మహాశక్తి సంపన్నమగు మహేశ్వరుని చాపము విరిచావు. నిన్ను చంపక వదలను సుమా అని ఉగ్రరూపంతో అన్నాడు. అయినను శ్రీరామచంద్రుడు ప్రసన్న వదనంతో, భార్గవవంశ శ్రేష్ఠుడా, మీ పరాక్రమాలు తెలిసిన వాడను. మీ తండ్రికి జరిగిన అపచారానికి మీరు ప్రతీకారంగా సాగించిన వీర సంహార గాథ విన్నాను. అయితే క్షత్రియ ధర్మ నిర్వహణలో ఉన్న నన్ను అవహేళన చేస్తే సహించను. నా శౌర్య పరాక్రమాలు మీకు తెలియవు, కావాలంటే తిలకించండి అని వైష్ణవ ధనస్సును అందుకుని నారి తొడిగి బాణం సంధించి, మహాత్మా, వింటికి తొడిగిన బాణం వృధా కానీయననే వ్రతం కలవాడను నేను. ఈ బాణం వ్యర్థం కాకూడదు. దీనికి లక్ష్యం చూపండి. మీరు బ్రాహ్మణులు మరియు మా గురువైన విశ్వామిత్రుల వారికి ఆత్మీయులు కనుక ఈ బాణం మీ మీద ప్రయోగించను. మీ పుణ్యలోకాలను, మీ గమనశక్తినో ఛేదిస్తాను. చెప్పండి, ఏది చేయమంటారు అని నిల్చున్నాడు. ఆ సమయమునందు చతుర్ముఖుడు సుర, గరుడ, గంధర్వ, యక్ష ప్రభూతులు ఆకాశమున నిలిచి ఆ దృశ్యంను తిలకించారు. పరశురాముడు ఆశ్చర్యపోయి చేతులు జోడించి, శ్రీరామ, నిన్ను పరిహసించినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఆ బాణంతో నా పుణ్యలోకాలను ఛేదించి నాశనం చేయి. నేను వెంటనే మహేంద్రగిరి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు. శ్రీరాముడు ఆ ప్రకారముగానే బాణం విడిచాడు. పరశురాముడు శ్రీరామునికి ప్రదక్షిణం చేసి స్తుతించి తపస్సు చేసుకున్నట్టుకు బయలుదేరాడు. అందరిలో ఆశ్చర్యం, ఆనందం చోటు చేసుకున్నాయి. బంధుజన సపరివార సమేతంగా అందరూ క్షేమంగా అయోధ్యకు చేరుకున్నారు.